అతనికి ఇంకా పెళ్లి కాలేదని అనుకుంటున్న బాంబే సిటీకి చెందిన రిచ్ యంగ్ లేడీస్ అతని అటెన్షన్ కోసం చూస్తున్నారు. ఇక అతని విషయానికొస్తే తను శివకి నంబర్ 1 ఫాలోవర్. అండ్ ఇంత పెద్ద ఇష్యూలో శివ వెనుక ఫాలో అయింది తనే. సో ఇప్పుడు తను కూడా ఓ ఫేమస్ పర్సన్. ఇంతకు ముందు కంటే తన స్టేజ్ ఓ మెట్టు పైనే ఉంది. అతనికి ఇంతకు ముందు ఆస్తులు చాలా ఉన్నప్పటికీ అతను లోకల్ మార్కెట్లో డౌన్లోనే ఉన్నాడు. రిచ్ ఫ్యామిలీస్ అతనితో పెద్దగా ఇంటరాక్ట్ అవ్వలేదు. ఇప్పుడు అందుకు భిన్నంగా ఉంది పరిస్థితి. పురుషోత్తం ఫ్యామిలీకి అతనొక సర్వెంట్ లాంటివాడు. ఇదంతా అతనికి శివతో ఉన్న పరిచయం వల్లే. ఇది తనను పోకిరి నుండి ఉన్నత శిఖరాల వైపు నడిపించింది అని అనుకున్నాడు అభి. అభి అన్నా, ఇలాంటివేం వద్దు. నేనిక్కడ ఎవ్వరితో ఇంటరాక్ట్ అవ్వాలని అనుకోవట్లేదు. ఇక నుండి బాంబే సిటీలోని అన్ని వ్యవహారాల్లో నువ్వే ఛార్జ్ తీసుకో, అర్థమైందా అని క్లియర్గా చెప్పాడు శివ. అర్థమైంది శివ అని మెల్లగా నవ్వుతూ అన్న అభికి వెంటనే ఒక డౌట్ వచ్చి, శివ, నువ్వు బాంబే సిటీలో ఉండాలనుకోవట్లేదా అని అడిగాడు. నేను రేపే బాంబే నుంచి వెళ్ళిపోతున్నాను. ఇక ఇక్కడ మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే మీరు వెంటనే నాకు కాల్ చేయండి అని కూల్గా అన్నాడు శివ. వాట్, రేపే వెళ్ళిపోతున్నావా అని ఆశ్చర్యంగా అన్నాడు అభి. అంత పెద్ద పురుషోత్తం ఫ్యామిలీ నుంచి వచ్చిన శివ మెహ్రా ఫ్యామిలీ ఆస్తులు హ్యాండ్ ఓవర్ చేసుకుని ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు? ఇండియాలోనే బాంబే సిటీ ఎంతో సరదా అయిన ప్లేస్. ఇక్కడిలా బిజినెస్ ప్రపంచం మరి ఎక్కడా లేదు. దీన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవడం ఏంటి అని కన్ఫ్యూజన్లో ఉన్నాడు అభి. హార్డ్ వర్క్ చే, బిజినెస్ ని జాగ్రత్తగా చూసుకో అని లేచి నిలబడి అభి భుజం తట్టి, అభి అన్నా, నన్ను సెంట్రల్ హాస్పిటల్ దగ్గర డ్రాప్ చేయి. నువ్వు సాల్వ్ చేయలేని ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తే వెంటనే నాకు కాల్ చేయి, నేను చూసుకుంటాను అని ఆ రూమ్ నుంచి బయటికి వచ్చాడు శివ. జరిగేదేమీ అభికి అర్థం కాలేదు. అతను ఆశ్చర్యంతో శివని ఫాలో అయ్యాడు. శివ, అభి ఇద్దరూ కలిసి లిఫ్ట్లో కిందికి వచ్చారు. శివ తనొచ్చిన పని ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది. అందుకే తిరిగి వెళ్లిపోవాలి అనుకుంటున్నాడు. ఇద్దరూ గ్రౌండ్ ఫ్లోర్ కి వచ్చేశారు. ఇంతలో వాళ్ళ చుట్టూ ఓ గుంపు చేరింది. అంతా హై సొసైటీకి చెందిన వాళ్ళు. అందరూ గోల్డెన్ కార్డ్స్, ఫ్లవర్ బొకేస్ పట్టుకుని అభినవ్ని గెస్ట్ గా ఇన్వైట్ చేయాలని అనుకుంటున్నారు. వాళ్ళంతా మోస్ట్ పాపులర్ బిజినెస్ పర్సన్స్. వాళ్ళు బయట కనిపిస్తే అందరూ గొప్పగా చూస్తారు. వాళ్ళ అపాయింట్మెంట్ కావాలి అంటే నెలల ముందు బుక్ చేసుకోవాలి. అలాంటి వాళ్ళిప్పుడు అభి ముందు వినయంగా నిల్చొని ఉన్నారు. అందరూ క్వైట్ పీపుల్. అంతా హుందాగా ప్రవర్తిస్తారు. ఎవరూ కెమెరాస్తో పిక్చర్స్ తీయటానికి డేర్ చేయలేదు. అందుకే శివ ఏం మాట్లాడలేదు. కేవలం తన కళ్లతో అభినవ్కి సైగ చేశాడు. అభినవ్ వెంటనే రియాక్ట్ అయ్యి, నేనిప్పుడు అర్జెంట్ పని మీద బయటకు వెళ్తున్నాను. ఏదైనా బిజినెస్ డీలింగ్స్ ఉంటే నేను మళ్ళీ వచ్చాక మాట్లాడతాను అని సీరియస్ గా అన్నాడు అభి. ఓకే ప్రెసిడెంట్, మేము మా ఇన్విటేషన్స్ ని, గిఫ్ట్స్ ని ఫ్రంట్ డెస్క్ దగ్గర ఇస్తాం. మీరు ఫ్రీగా ఉన్నప్పుడు ఒకసారి చూసి వాటిని ప్రెసిడెంట్ శివ సార్కి సెండ్ చేయడంలో మాకు హెల్ప్ చేయండి అని అన్నారు అక్కడున్న పర్సన్స్. ఓకే అన్న అభినవ్ శివతో కలిసి ముందుకు నడిచాడు. అభినవ్ కార్ తీస్తే శివ బ్యాక్ సీట్ లో కూర్చున్నాడు. అభినవ్ కార్ స్టార్ట్ చేయబోయాడు. ఇంతలో 10కి పైగా లగ్జరీ కార్లు అక్కడికొచ్చాయి. వాటిలోని బాడీ గార్డ్స్ కార్ దిగి తమ ఓనర్ దిగడానికి కార్ డోర్స్ ని తీసి పట్టుకున్నారు. ఆ సీన్ చూస్తుంటే కాస్త భయంకరంగా అనిపించింది. అభినవ్ తన వాళ్ళని ఎవరినైనా పిలవాలి అనుకున్నవాడు కాస్త ఆ కార్స్ పింక్, రెడ్, ఆరెంజ్ కలర్స్ లో ఉండటంతో ఏం జరుగుతుందో అతనికి వెంటనే అర్థమైంది. శివ, వెల్దీ ఫ్యామిలీస్ కి చెందిన రిచ్ డాటర్స్ నీకోసం వచ్చారు. మనం ఇప్పుడు ఈ ఇష్యూని ఎలా డీల్ చేద్దాం అని గంభీరంగా అన్న అభినవ్, శివ, నేను మార్నింగ్ ఓ న్యూస్ విన్నాను. రిచ్ ఫ్యామిలీస్ అండ్ పవర్ఫుల్ ఫ్యామిలీస్ నుంచి వచ్చిన చాలా మంది గర్ల్స్ తమ పెద్దలతో నన్ను పిలిపించమని అడిగారు. వాళ్ళంతా మీ సెక్రటరీగా వర్క్ చేయాలని అనుకుంటున్నారంట. బట్ ఇప్పుడొచ్చి నీ దారికి అడ్డు తగులుతారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అని అన్న తర్వాత అభినవ్
ఆ అందమైన అమ్మాయిల వైపు చూశాడు. వాళ్ళంతా చాలా లవ్లీగా హుందాగా నడుస్తున్నారు. వాళ్ళని చూసి గాఢంగా నిట్టూర్చాడు అభి. హా, ఈ శివ ఇంత చిన్న వయసులోనే ప్రపంచంలోనే నంబర్ 1 పొజిషన్లో ఉన్నాడు. లెక్కలేనంతమంది అమ్మాయిలు అతని చేతుల్లో ఒదిగిపోవాలని ఎదురుచూస్తున్నారు. అతనితో ప్రేమించబడాలని ఆతృతగా ఉన్నారు. ఈ శివ ఏమో ఇలా సైలెంట్ గా ఉన్నాడు. అదే నేనైతే మాత్రం మామూలుగా ఉండేది కాదు అని ఆలోచిస్తున్న అభి ఆలోచనలకు అంతరాయం కలిగిస్తూ, సెంట్రల్ హాస్పిటల్కి పోనివ్వు. ఫ్యూచర్ ఉన్న ఎవ్వడూ ఇలాంటి నాన్సెన్స్ ఇష్యూస్ గురించి వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు అని ఏ ఫీలింగ్ లేకుండా అన్నాడు శివ. అతను ఏ ఒక్క అమ్మాయిని కనీసం కన్నెత్తి చూడలేదు. శివ నెక్స్ట్ స్టెప్ ఏంటి? తన తాతయ్య దగ్గరికి వెళ్తున్న శివ ఆయనని కూడా తన వెంట తీసుకుని వెళ్తాడా? శివ లీసాని కలిస్తే ఆమె ఎలా రియాక్ట్ అవుతుంది? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.